వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి గత 2 వీడియోల నుంచి కూడా మనము డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి కానీ ఆల్ స్కూల్ స్టూడెంట్స్కి కానీ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అందరికీ ఉపయోగపడే విధంగా డిఎస్సిలో అత్యంత కీలక పాత్ర వహించేటువంటి మెథడాలజీకి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మెథడాలజీలో 2 ముఖ్యమైన అంశాలు ఇంతకుముందే మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ముఖ్యంగా మూల్యాంకనం భావన మొదటి వీడియోలో, ఆ తర్వాత 2వ వీడియోలో మూల్యాంకనము రకాలు. ఖచ్చితంగా ఇంతకుముందు ఆ వీడియోలు చూడనటువంటి అభ్యర్థులు కూడా వాటిని ఉపయోగించుకోండి. చాలా చక్కగా మీకు ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్ పరంగా. ఒకసారి విని ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పుస్తకాలను కానీ రెఫర్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువగా క్లారిటీ వస్తుంది. ఈరోజు అతి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తమ మూల్యాంకనం యొక్క లక్షణాలు లేదా మంచి పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు, ఏ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్ లేదా మంచి సాధన పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. దానిలోకి వెళ్ళడానికంటే ముందు మరి రేపటి నుంచి ప్రారంభం అయ్యేటువంటి టీచర్స్ అకాడమీ కనిగిరి వారి 100 డేస్ ఎగ్జామ్ ప్లానింగ్ గురించి సంక్షిప్తంగా ఒక 2-3 నిమిషాలు మీకు చెప్పి తర్వాత నేను కాన్సెప్ట్లోకి వెళ్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు మరి నవంబర్ 1వ తేదీన ఈ యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ మొదటి బ్యాచ్ స్టార్ట్ చేసి దిగ్విజయంగా కొనసాగుతుంది. అలాగే డిసెంబర్ 10వ తేదీన 2వ బ్యాచ్ని స్టార్ట్ చేస్తాం, అది కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులకి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మరి మొదటి బ్యాచ్ 2వ బ్యాచ్లకి 1000 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ ఫీజును 100 డేస్ ఎగ్జామ్ ఫీజు ఏదైతే 1000 రూపీస్గా ఉన్నదో దాన్ని 50% రెడ్యూస్ తగ్గించడం అనేటువంటిది జరిగినది. మరి 500 రూపాయలతో మరి మీరు 100 రోజుల పాటు అంటే రోజుకి 5 రూపాయల ఖర్చుతో ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ మనము ఈ యొక్క థర్డ్ బ్యాచ్ చేసేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 10న స్టార్ట్ అవ్వబోతుందమ్మా. జనవరి 10వ తేదీ సాయంత్రం 7:30 ఈ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ 100 రోజుల ప్లానింగ్లో మీకు సిలబస్ అనేది ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగానే 2 సార్లు రివిజన్ అవుతుందమ్మా. సిలబస్ అనేటువంటిది మీకు 2 సార్లు రివిజన్ అవుతుంది. అంటే 100 రోజుల్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ పేజ్ వచ్చేసి 60 డేస్. 60 డేస్లో ప్రతిరోజు సాయంత్రం 7:30 డైలీ టెస్ట్ అనేటువంటిది జరుగుతుందమ్మా. ప్రతిరోజు సాయంత్రం 7:30 డైలీ టెస్ట్ అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ 40 డేస్ ఏదైతే ఉందో ఎవ్రీ సండే ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ టెస్ట్ అప్పుడు ఒకసారి రివిజన్ అవుతుంది మీకు, గ్రాండ్ టెస్ట్లు అప్పుడు మరొకసారి మీకు సిలబస్ మొత్తం రివిజన్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అంటే మీ మొబైల్లో కానీ లేదా కంప్యూటర్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎవరెవరికి ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నామంటే ఎస్జిటి అభ్యర్థులకు నిర్వహిస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్లో 4 సబ్జెక్టులు నిర్వహిస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. 4 సబ్జెక్టులు. ఫిజికల్ సైన్స్కి అయితే ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఎగ్జామ్స్ నిర్వహించడం లేదు, మనం ఒక్కరం మాత్రం ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. కారణం వాళ్ళు అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటారు కాబట్టి, మరి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఎవరు కూడా అంత సాహసం చేయలేదు. కానీ ఫిజికల్ సైన్స్ రాసేటువంటి అభ్యర్థులకు కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఫిజికల్ సైన్సెస్ వారికి కూడా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మరి జనవరి 10వ తేదీన స్టార్ట్ అయినటువంటి యొక్క షెడ్యూల్ వచ్చేసి మనకి మే వరకు జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 10, మార్చి 10, అలాగే ఏప్రిల్ 10. ఆ గ్రాండ్ టెస్ట్లు కొంత గ్యాప్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ చివరి నాటికి ఈ యొక్క అంటే ఎస్జిటి వాళ్ళకి ఏప్రిల్ 20వ తేదీకి కంప్లీట్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్స్కి ఏప్రిల్ చివరి నాటికి
కంప్లీట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యలో నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు అవి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే త్వరగా కానీ మీకు ఎగ్జామ్స్గా నిర్వహించినట్లయితే దానికి అనుగుణంగా షెడ్యూల్స్ను మరలా కుదించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఇది చాలా ప్రయోజనకరం. కాబట్టి వీలైనంత వరకు ఈ ఎగ్జామ్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తూ కనిగిరి టీచర్స్ అకాడమీ కోరుకుంటుంది. మీరు రాయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్స్లో కానీ సర్కిల్లో కానీ ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ మోటివేట్ చేయండి. ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది చాలా 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 మీకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారంగా మిమ్మల్ని చదివేటట్లుగా అది ప్రేరేపిస్తుంది. విషయాలు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని సర్దిద్దుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇది ఏపీడిఎస్ 2025కు సంబంధించి 100 days ఎగ్జామ్ ప్లానింగ్ థర్డ్ బ్యాచ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే రేపటి నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. జనవరి 10వ తేదీ సాయంత్రం 7:30 ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరు రాసుకుంటే ఓకే. ఆ సమయంలో మీరు ఏదైనా పని చేసుకుంటూ మీకు ఏదైనా వర్క్ ఉండడం వల్ల మీరు రాయలేకపోయినట్లయితే మీరు ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. 6 నెలల పాటు ఇది మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు అంటే ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఒక ఎగ్జామ్ను యాప్లో అప్లోడ్ చేస్తాం. మీకు వీలున్న సమయంలో ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సరే, మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. మరి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈరోజు మెథడాలజీలో మరొక ముఖ్యమైనటువంటి అంశం, అందరికీ ఉపయోగపడేటువంటి అంశం ఏంటంటే ఉత్తమ మూల్యాంకనం లక్షణాలు. ఉత్తమ మూల్యాంకనం లక్షణాలు అనొచ్చు. ఇంకా దీన్ని ఎలా అనొచ్చు అంటే మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు. మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు అంటే ఏ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. ఏ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. ఒక మంచి పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. మరి ఇది ఎవరికి ప్రయోజనకరం అంటే హెచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇది ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్, ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళు మ్యాథమెటిక్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, డిఎస్సి రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం, అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. ఉత్తమ మూల్యాంకనం లక్షణాలు లేదా మంచి పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మధ్యలో ప్రశ్న కూడా ఎలా అడుగుతాడనేటువంటిది చెప్పచ్చు. మరి మంచి పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు జాబితాను చూస్తే దాదాపు చాలా ఉంటాయి. కానీ అతి ముఖ్యమైనటువంటి మంచి లక్షణాలు ఏమిటన్నప్పుడు ఒకటి సప్రమాణత, మరొకటి విశ్వసనీయత. సప్రమాణత, మరొకటి విశ్వసనీయత, మరొకటి లక్ష్యాత్మకత, మరొకటి ఆచరణాత్మకత, మరొకటి సమగ్రత డాష్ డాష్ మొదలైనవి ఇంకా ఉన్నాయి. రాసుకుంటూ వెళ్తే జాబితా చాలా ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇవి: సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత, అలాగే సమగ్రత. ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్గా విడిగా చెప్పేటప్పుడు నేను ఇంగ్లీష్ టెర్మినాలజీని కూడా వాడతాను. మీరు ఈ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఎలా అడుగుతాడంటే క్రింది వానిలో ఉత్తమ పరీక్ష లక్షణము కానిది ఇలా అడుగుతాడు.
క్రింది వానిలో ఉత్తమ పరీక్ష లక్షణం కానిది అని ఇలా ప్రశ్నిస్తాడు. క్రింది వానిలో ఉత్తమ పరీక్ష లక్షణము కానిది. మరి ఒక మంచి బాలుడి యొక్క లక్షణాలు, లేదా మంచి విద్యార్థి యొక్క లక్షణాలు, మంచి ఉపాధ్యాయుడి యొక్క లక్షణాలు, మంచి తరగతి గది యొక్క లక్షణాలని ఎలా అంటామో, మనం నిర్వహించేటువంటి ఒక పరీక్ష లేదా ఒక సాధనానికి కూడా, ఒక నిరీక్షకు కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ అనేటువంటివి ఉండాలి. మరి ఈ లక్షణాల్లో బేస్ చేసుకుని అలా అడుగుతుంటాడు. క్రింది వాణులు ఉత్తమ పరీక్ష లక్షణము కానిది. ఆప్షన్ నెంబర్ 1 ప్రామాణికత. సప్రమాణతకే మరొక పేరు ప్రామాణిక అని కూడా అంటారు. ఏడున్న పదాలే నేను వాడతాను, తర్వాత మీకు అర్థమైనా పూర్తిగా. సప్రమాణత. మరొకటి ఆత్మాశ్రయత. మరొకటి విశ్వసనీయత. మరొకటి వచ్చేసి సమగ్రత. ఇలా ఇచ్చారమ్మ. చూడండి, క్రింది వానిలో ఉత్తమ పరీక్ష లక్షణము కానిదని ఇలా ఇచ్చారు. సప్రమాణత ఉంది కదా, సప్రమాణత ఉత్తమ పరీక్ష లక్షణమే. ఆత్మాశ్రయిత ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. లక్ష్యాత్మకతకు అది విరుద్ధ భావన. ఇక్కడ ఆత్మాశ్రయిత అనేటువంటిది ఉత్తమ పరీక్ష లక్షణము కాదు. విశ్వసనీయత ఉత్తమ పరీక్ష లక్షణమే. సమగ్రత ఉత్తమ పరీక్ష లక్షణమే. ఇలా అడుగుతుంటారు. క్రింది వానిలో ఉత్తమ పరీక్ష లక్షణము లేదా లక్షణము కానిది ఏమిటి అని చెప్పేసి ఇలా అడుగుతాడు. కాబట్టి ఒక పరీక్ష మంచి పరీక్ష అనిపించుకోవాలన్నట్లయితే, మరి ఉత్తమ మూల్యాంకనానికి లేదా ఉత్తమ పరీక్షకు లేదా ఉత్తమ సాధనా పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, అది సప్రమాణతను కలిగి ఉండాలి, విశ్వసనీయతను కలిగి ఉండాలి, లక్ష్యాత్మకతను కలిగి ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి, సమగ్రతను కలిగి ఉండాలి. ఇవి 5 ముఖ్యమైనటువంటి మంచి లక్షణాలు, ఒక పరీక్షకు ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు. మరి మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ మనం ఏం మాట్లాడుకుందామంటే సప్రమాణత. దీన్ని ఏమంటారంటమ్మా? ప్రామాణికత అని కూడా పిలుస్తారమ్మా. సప్రమాణత లేదా ప్రామాణికత అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే వ్యాలిడిటీ. సప్రమాణత లేదా ప్రామాణికత, వెలిడిటీ. సప్రమాణత లేదా ప్రామాణికత అంటే అర్థం ఏంటంటే, చూడండి, మరి మనం జ్వరమానిని దేనికి ఉపయోగిస్తాం? శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తాం. అలాగే త్రాసును ఎందుకు ఉపయోగిస్తాం? బరువును తెలుసుకోవడానికి త్రాసును ఉపయోగిస్తాం. స్కేలును లేదా టేపును ఎందుకు వాడతాం? పొడవును తెలుసుకోవడానికి వాడతాం. అలాగే ఒక విద్యార్థి యొక్క జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, లేదా ఒక విద్యార్థి యొక్క ప్రవర్తనను, లేదా ఒక విద్యార్థి యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం? వివిధ రకాల పరీక్షలను ఉపయోగిస్తాం. వాటిని మనం నికషలు లేదా పరీక్షలు అని చెప్పేసి అంటున్నాం. అంటే దాని టూల్, ఒక సాధనము అంటున్నాం. ఇక్కడ సప్రమాణత లేదా ప్రామాణికత అంటే అర్థం ఏంటంటే, ఒక సాధనాన్ని దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవడాన్ని ఆ సాధనం యొక్క సప్రమాణత లేదా ప్రామాణికత అంటున్నాం. మరి ఇక్కడ విద్యార్థి యొక్క ప్రవర్తనను లేదా విద్యార్థి యొక్క పాండిత్య జ్ఞానాన్ని కొలవడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం? ఒక నికష లేదా ఒక పరీక్షని వాడతాం. చూడండి, ఒక నికష లేదా పరీక్షను దేని కొరకు రూపొందిస్తామో, ఒక పరీక్ష, ఒక నికష లేదా పరీక్షను దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే
దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవడాన్ని ఏమంటారంటే సప్రమాణత అంటారమ్మా. ఒక నికష లేదా ఒక పరీక్షను మనం దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవడాన్ని ఏమంటారంటే సప్రమాణత అంటారు. ఇంతకుముందు కూడా చెప్పినట్లుగా నేను ఇంట్రడక్షన్లో మీకు చెప్పినట్లుగా జ్వరమాని ఉందమ్మా. జ్వరమానిని దేనికి ఉపయోగిస్తాం? శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి జ్వరమానిని ఉపయోగిస్తాం. కాబట్టి ఒక క్లినికల్ థర్మామీటర్ అనేది వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవగలిగితే అప్పుడు ఆ యొక్క జ్వరమానికి ఉండే లక్షణం ఏంటంటే సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి చెప్తాం. అలాగే త్రాసు ఉందమ్మా. ఒక త్రాసు ఉంది, అది బరువును ఖచ్చితంగా కొలిస్తే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణం ఏంటంటే సప్రమాణత లేదా ప్రామాణికత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక నికషను లేదా పరీక్షను మనం దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలిసినట్లయితే అప్పుడు ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి అంటారు. మరి ఇక్కడ నికష లేదా పరీక్షను ఎందుకు ఉపయోగిస్తాం? విద్యార్థులను వారి యొక్క పాండిత్య జ్ఞానం ఆధారంగా, వారి సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను మనము వివిధ సమూహాలుగా వర్గీకరించడానికే ఒక పరీక్షను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు రేపు టీఆర్టీ డిఎస్సి రాస్తారు, టీచర్స్ రిక్రూట్మెంట్ రాస్తారు. మరి మిమ్మల్ని ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు సామర్థ్యాల ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయాలి. ఆ ఎంపిక చేయడం కోసం ఒక పరీక్షను నిర్వహిస్తే ఆ పరీక్షలో అందరికీ 100% మార్కులు వచ్చాయనుకోండి, ఆ పరీక్ష సప్రమాణతను కోల్పోయింది. అందరికీ జీరోస్ వచ్చాయనుకోండి, ఆ పరీక్ష సప్రమాణతను కోల్పోయింది. అంటే ఆ పరీక్ష అనేది వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను వేరు చేయగలిగే విధంగా ఉండాలి. అంటే నికష లేదా పరీక్ష అనేది విద్యార్థులను వారి సామర్థ్యాల ఆధారంగా వేరు చేయగలుగుట. ఒక నికషను లేదా పరీక్షను కానీ మనం నిర్వహిస్తే ఆ పరీక్ష ద్వారా విద్యార్థులను కానీ మనం వారి సామర్థ్యాల ఆధారంగా వేరు చేయగలిగితే అప్పుడు ఆ పరీక్షకున్న గుణం ఏంటి? సప్రమాణత లేదా ఏమవుతుంది? ప్రామాణికత, వెలిడిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే దీని పరంగా మనం చూస్తే ఇది పోల్చదగ్గ ఉత్తమ ప్రమాణం. విద్యార్థులను మనము కంపారిజన్ చేయొచ్చు, వారి యొక్క మార్కులను బట్టి ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేటువంటి దాన్ని చేయొచ్చు. అంటే ఇంకా దీని అర్థం ఏంటిది? విచక్షణ శక్తిని కలిగి ఉంటుంది. డిస్క్రిమినేషన్ పవర్. రేపు మీరు రాసేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మిమ్మల్ని వేరు చేయగలిగే విధంగా ఉంటుంది ఆ వచ్చినటువంటి మార్కులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్షలో ఎక్కువ జ్ఞానం కలిగిన వారికి ఎక్కువ మార్కులు, అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, లేదా పాఠశాలలో నిర్వహించే మనం సాధనా పరీక్షలు కావచ్చు. ఎక్కువ జ్ఞానం కలిగిన వారికి ఎక్కువ మార్కులు, తక్కువ జ్ఞానం కలిగిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ పరీక్షకు ఉండేటువంటి గుణం ఏంటమ్మా? సప్రమాణత లేదా ప్రామాణికత అనేటువంటిది ఉంటుంది. అంటే సప్రమాణత లేదా ప్రామాణికత అనేటువంటిది పోల్చదగిన ఒక ఉత్తమ ప్రమాణంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది విచక్షణా శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఒక పరీక్షను విద్యార్థులకు మనం నిర్వహిస్తే ఆ పరీక్షల్లో ఎక్కువ జ్ఞానం కలిగిన వారికి ఎక్కువ మార్కులు, లేదా ఎక్కువ పాండిత్యం కలిగిన వారికి ఎక్కువ మార్కులు, తక్కువ పాండిత్యం కలిగిన వారికి తక్కువ మార్కులు. అంటే ఇంకా చెప్పాలంటే ఒక సాధనము ద్వారా
ఖచ్చితంగా కొలవడాన్ని ఏమంటారంటే సప్రమాణత అంటారు. ఖచ్చితత్వం, సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టికెట్ కొనుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీ అనేటువంటి మూవీ మనకి రేపు జనవరి 10వ తేదీన థియేటర్లోకి వస్తుంది. మరి మనం గేమ్ చేంజర్ మూవీకి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళామనుకోండి, ఆ మూవీ కాకుండా, గేమ్ చేంజర్ మూవీ కాకుండా మరొక సినిమా వేసినట్లయితే అప్పుడు మనం బయటకు వచ్చి థియేటర్ యాజమాన్యంతో తగాదలాడతాం. నేను కొనుక్కున్నది గేమ్ చేంజర్ మూవీ టికెట్, మీరు ఆ సినిమా కాకుండా మరొక సినిమా వేస్తున్నారు అని. అలా 2-3 సార్లు జరిగిందనుకోండి, ఆ థియేటర్ మీద మనకు నమ్మకము పోతుంది. కాబట్టి ఇక్కడ సప్రమాణత లేదా ప్రామాణికత అనేటువంటిది ఒక సాధనాన్ని వినియోగించడంలో ఉండేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టూల్, ఒక సాధనాన్ని మనం దేని కొరకు రూపొందిస్తున్నామో ఆ సాధనం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కొలవగలిగితే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి అంటారు. కాబట్టి సప్రమాణత లేదా ప్రామాణిక అనేది పోల్చదగిన ఉత్తమ ప్రమాణం, విచక్షణ శక్తిని కలిగి ఉంటుంది, ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటుంది. అందుకని చూడండి, వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలను ఎంపిక చేసే ముందు పరీక్ష నిర్వహిస్తారు. వివిధ రకాల కోర్సులకు, ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సుల్లో జాయిన్ చేయాలన్నా, అలాగే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంపిక చేయాలని ఏపీఆర్ చేసి, అలాగే మెడిసిన్లో జాయిన్ చేసుకున్నప్పుడు నీటు, లేదా అలాగే ఇంజనీరింగ్లో ఎంసెట్, ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తారు? విద్యార్థులను వారి సామర్థ్యాల ఆధారంగా వేరు చేయడం కోసమే ఆ పరీక్షను నిర్వహిస్తాం. కాబట్టి ఒక సాధనాన్ని మనం దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవగలిగితే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి అంటారు. మరి సప్రమాణతలు కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏంటో మనము చూద్దాం. చూడండి, సప్రమాణత లేదా ప్రామాణికతలో రకాలు. సప్రమాణత లేదా ప్రామాణికతలో కొన్ని రకాలు ఉన్నాయి. ఏంటి ఆ రకాలు అనేటువంటిది అంటే చూడండి, ఒకటి ముఖ సప్రమాణత. ఫేస్ వ్యాలిడిటీ, ముఖ సప్రమాణత. అలాగే విషయ సప్రమాణత అంటే కంటెంట్ వ్యాలిడిటీ. విషయ సప్రమాణత, కంటెంట్ వ్యాలిడిటీ. అలాగే భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత. భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత అంటే ప్రెడిక్టివ్ వ్యాలిడిటీ. భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత. అలాగే అంగీకార సప్రమాణత. కాంకరెంట్ వ్యాలిడిటీ, అంగీకార సప్రమాణత. అలాగే కారక సప్రమాణత, ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ, కారక సప్రమాణత, ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ. అలాగే నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ, ఎలాగైనా నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత. నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత, కన్స్ట్రక్టివ్ వ్యాలిడిటీ. ఇవి సప్రమాణతలో ఉండేటువంటి రకాలు. ప్రశ్న దీని నుంచి 2 రకాలుగా రావడానికి అవకాశం ఉంది. ఒక ప్రశ్న ఎలా అడుగుతాడంటే
క్రింది వానిలో సప్రమాణతలోని రకము కానిది. క్రింది వానిలో సప్రమాణతలోనే రకము కానిది. చూడండి, సప్రమాణతలో రకాలేంటి? ముఖ సప్రమాణత, ఫేస్ వెలిడిటీ, విషయ సప్రమాణత, కంటెంట్ వెలిడిటీ, విషయ సప్రమాణత, అలాగే ప్రిడిక్టివ్ వెలిడిటీ, భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత, అలాగే కాంక్రెంట్ వెలిడిటీ, అంగీకార సప్రమాణత, అలాగే ఫ్యాక్టోరియల్ వెలిడిటీ, కారక సప్రమాణత, అలాగే కన్స్ట్రక్ట్ నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత. ఇవి ఇలా 6 రకాల సప్రమాణతలు ఉన్నాయి. ఇంకొకసారి సింపుల్గా క్రింది వానిలో సప్రమాణత రకాలలో లేనిది ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవి సప్రమాణత రకాలు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఏమో అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది? వీటి భావన. ముఖ సప్రమాణత అంటే ఏంటి, విషయ సప్రమాణత అంటే ఏంటి, భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత అంటే ఏమిటి, అంగీకార సప్రమాణత, కారక సప్రమాణత, నిర్మాణాత్మక సప్రమాణత అనేటువంటి విషయాలు మనం ఇంతకుముందే చెప్పాం. సప్రమాణత లేదా ప్రామాణికత అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కొలవడం అని. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా కొలిస్తే దాన్ని సప్రమాణత లేదా ప్రామాణికత. ఆ ఖచ్చితత్వానికి సంబంధించి ఒక 6 రకాలు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ వన్ ముఖ సప్రమాణత. ముఖ సప్రమాణత అంటే అర్థం ఏంటంటే, మనం నిర్వహించిన పరీక్ష అనేటువంటిది మనం నిర్దేశించుకున్న ఉద్దేశానికి తగినట్లుగా కనపడితే దానికి ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటారు. మనం ఏదైతే ఒక ఉద్దేశాన్ని నిర్దేశించుకున్నామో ఆ ఉద్దేశానికి తగినట్లుగా కానీ ఆ పరీక్ష ఉంటే దాన్ని ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే పరీక్ష ఉద్దేశానికి తగినట్లుగా కనపడినట్లయితే దాన్ని ముఖ సప్రమాణత అంటారు. ఇంకా ఏమనొచ్చు అంటే, ఒక పరీక్షా పత్రాన్ని మనం చూడగానే ఆ పరీక్షకు సప్రమాణత ఉందా లేదని నిర్ధారించినట్లయితే దాన్ని ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు డిఎస్సి ఎగ్జామ్కి వెళ్తున్నారు. మరి డిఎస్సికి ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మరి ఆ డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా పేపర్ను చూడగానే ఆ సిలబస్కి అనుగుణంగా ఉందనుకో. అట్లా కాకుండా అన్నీ కూడా సాంస్క్రిట్ మీద క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, చూడగానే మా పేపర్ రాలేదు అంటారు. లేదా 6వ తరగతి విద్యార్థికి ఎగ్జామ్ రాస్తున్నారు, యాన్యువల్ ఎగ్జామ్, పేపరు ఇవ్వగానే ఇది 8th క్లాస్ పేపర్ మాది కాదు అంటారు. అంటే పేపర్ను చూడగానే దానికి సప్రమాణత ఉందో లేదో అని చెప్పగలిగితే దాన్ని ముఖ సప్రమాణత అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, ఏదైనా ఒక వస్తువు అడుగుతాం, ఆ వస్తువు తేగానే అది మనం కోరుకున్న వస్తువు అయినట్లయితే ఎస్ అదేని తీసుకుంటాం. మనం కోరుకున్న వస్తువు కాదనుకోండి, నేను అడిగింది ఇది కాదు అని అంటాం. అంటే చూడగానే మనం అనుకున్న ఉద్దేశం నెరవేరిందా లేదని తెలుసుకోవడం, అంటే చూడగానే గుర్తించగలడు. ఇక్కడ ఒక ప్రశ్నాపత్రాన్ని మనం చూడగానే ఆ ప్రశ్నాపత్రానికి సప్రమాణత ఉందా లేదని మనం నిర్ధారించగలిగినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారమ్మా? ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, విషయ సప్రమాణత. అంటే విషయ సప్రమాణత అంటే అర్థం ఏంటంటే, ఏ పాఠ్యాంశం నుంచి మనం ప్రశ్నలు తయారు చేయాలనుకున్నాము, విషయం అంటే కంటెంటే కదా, పాఠాలే కదా, ఏ పాఠ్యాంశం నుంచి మనం ప్రశ్నలు తయారు చేయాలనుకున్నాము ఆ పాఠ్యాంశం నుంచే ప్రశ్నలు వచ్చినట్లయితే అప్పుడు ఆ పరీక్ష విషయ సప్రమాణత కలిగి ఉందని చెప్పేసి అర్థం. మనం ఏ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు మనం తయారు చేయాలనుకున్నామో ఆ ప్రశ్నలు ఆ పాఠ్యాంశం నుంచే వస్తే అది విషయ సప్రమాణతను కలిగి ఉందని చెప్పేసి అనొచ్చు. లేదా ఒక తరగతికి చెందిన బోధనా లక్ష్యాలను కానీ ప్రశ్నాపత్రం కానీ కలిగి ఉంటే దాన్ని కూడా ఏమంటారంటే విషయ సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే ఏ పాఠ్యాంశం నుంచి మనం తయారు చేయాలనుకుంటామో ప్రశ్నలు ఆ పాఠ్యాంశం నుంచి వచ్చినా, లేదా ఒక తరగతికి సంబంధించినటువంటి బోధనా లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ బోధనా లక్ష్యాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రం తయారైనా అప్పుడు దాన్ని విషయ సప్రమాణత అని చెప్పేసి అంటారు. విషయ సప్రమాణత అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చూడండి, భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత. అంటే ఒక పరీక్ష ద్వారా భవిష్యత్తు సామర్థ్యాలను అంచనా వేయగలిగితే దానికి
భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత అంటారు. ముఖ్యంగా సహజ సామర్థ్యాల పరీక్షలన్నీ కూడా భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణతను కలిగి ఉంటాయి. సహజ సామర్థ్య పరీక్షలు ఉద్దేశం ఏంటి? ఎవరికైనా ఒక రంగంలో శిక్షణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రంగానికి సంబంధించిన సామర్థ్యాలు వారిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసమే మనం పరీక్షను నిర్వహిస్తాం అన్నమాట. కాబట్టి భవిష్యత్తు సామర్థ్యాలను అంచనా వేసే విధంగా ఒక పరీక్ష ఉన్నట్లయితే దాన్ని భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత అంటారు. సహజ సామర్థ్యాల పరీక్షలన్నీ కూడా ప్రాగుక్తీకరణ సప్రమాణతను కలిగి. ప్రిడిక్ట్ అంటే ఊహించడం, భవిష్యత్తును ముందుగానే ఊహించడం అన్నమాట. నెక్స్ట్ వన్ అంగీకార సప్రమాణత. అంగీకార సప్రమాణత మనం మొదట్లోనే అనుకున్నాం. సప్రమాణత లేదా ప్రామాణికత యొక్క ప్రధాన ఉద్దేశమే విద్యార్థులను వారి సామర్థ్యాల ఆధారంగా వారిని వేరు చేయడం. మరి ఇక్కడ విద్యార్థులకు మనం పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళని మనం వేరు చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే భేదాలు, ఆ వచ్చిన ఫలితాలు ఆధారంగా విద్యార్థుల మధ్య భేదాలను కనుక మనం గుర్తించగలిగితే అప్పుడు ఆ పరీక్షకు అంగీకార సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే ఆ భేదాలు లేదా ఆ ఫలితాలను అందరూ అంగీకరిస్తారు. వచ్చిన ఫలితాలను అందరూ అంగీకరిస్తారు. రేపు మీరు డిఎస్సి రాస్తారు. డిఎస్సి రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్లో ఆ ఫలితాలను బట్టి కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రాని వారు కూడా ఆ ఫలితాన్ని అంగీకరిస్తారు. అంటే దానికి సరిపోయే సామర్థ్యాలు నాలో లేవు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి అంటారు. కాబట్టి రెండు సమూహాల మధ్య భేదాలను తెలపగలిగే నిగషన్ ఏమంటారంటే అంగీకార సప్రమాణత అంటారు. రెండు సమూహాల మధ్య కావచ్చు, ఇద్దరు విద్యార్థుల మధ్య కావచ్చు, వాళ్ళ మధ్య ఉండేటువంటి తేడాలను లేదా భేదాలను తెలపగలిగేటువంటి నిగషన్ ఏమంటారంటే అంగీకార సప్రమాణత అంటారు. ఈ భేదాలకు కారణమైనటువంటి ఫలితాలను ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు కాబట్టి దీన్ని అంగీకార సప్రమాణత అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ కారక సప్రమాణత. కారక సప్రమాణత అంటే అర్థం ఏంటంటే మనం ఒక పరీక్ష ద్వారా అంటే అన్ని అంశాలను లేదా అన్ని కారకాలు, ఒక పాఠ్యాంశంలో ఎన్ని అంశాలు ఉన్నాయో లేదా ఎన్ని కారకాలు ఉన్నాయో వాటన్నిటి మధ్య సరి అయినటువంటి నిష్పత్తిని పాటించే విధంగా పరీక్షగాని ఉన్నట్లయితే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జనరల్గా అయితే మనం సమగ్రత కిందగా కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు అన్ని అంశాలు లేదా కారకాల నిష్పత్తి అంటే అర్థం ఏంటంటే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఒక సాధనా పరీక్ష నిర్వహించాడు అనుకోండి, లేదు ఒక 100 మార్కులకు ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేశాడు అనుకోండి. 100 మార్కులకు ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తే ఆ సాంఘిక శాస్త్రంలో 10 యూనిట్లు ఉన్నాయనుకోండి. 10 యూనిట్ల నుంచి ప్రతి యూనిట్ నుంచి 10 మార్కులు చొప్పున ఇచ్చాడు అనుకోండి. అప్పుడు సరైనటువంటి నిష్పత్తిని ఫాలో అయ్యాడండి. అంటే పాఠ్యాంశంలో ఎన్ని అంశాలైతే ఉంటాయో, ఎన్ని కారకాలైతే ఉంటాయో, ఎన్ని విషయాలైతే ఉంటాయో వాటి మధ్య సరైన నిష్పత్తిని ఫాలో అవుతూ ఒక ప్రశ్నాపత్రాన్ని కానీ తయారు చేస్తే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు డిఎస్సి రాశారనుకున్నాము. డిఎస్సి రాసినప్పుడు ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి 4 యూనిట్లు ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్లకి 3 యూనిట్లే ఉన్నాయి. మరి ఎస్జిటి వాళ్ళకి ఎన్ని మార్కులకి ఇస్తాడు? 8 మార్కులకి ఇస్తారు. 8 మార్కులకి ఇస్తాడు. 4 యూనిట్లు ఉన్నాయి, 8 మార్కులకి ఇస్తాడు. ప్రతి యూనిట్ నుంచి 2 మార్కులు చొప్పున కానీ ఇచ్చినట్లయితే అప్పుడు అన్ని అంశాలను కవర్ చేశారని చెప్పేసి మీరు అనుకుంటారు. అలా కాకుండా 8 మార్కులకు ఒకే యూనిట్ ఇచ్చి మిగతా 3 యూనిట్లు తీసేశాడు, ఇవ్వలేదనుకోండి ప్రశ్న, అప్పుడు ఏమంటారు? సిలబస్ను సరిగా ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ పాఠ్యాంశాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటి మధ్య సరైన నిష్పత్తి ఉండే విధంగా పరిగణలోకి తీసుకొని ప్రశ్నలను తయారు చేస్తే అప్పుడు అది కారక సప్రమాణత అని చెప్పేసి అంటారు. అంటే అన్ని అంశాలను లేదా అన్ని కారకాలను కవర్ చేసే విధంగా ఒక నిగష ఉంటే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటారు. అలాగే నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత అంటే అర్థం ఏంటంటే మాపనం చేయదలిసిన అంశాలకు తగినట్లుగా కానీ ఒక నిగష
ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ ఏ అంశాలనైతే మనం మాపనం చేయాలనుకున్నామో దానికి అనుగుణంగా కానీ ఒక పరీక్ష ఉన్నట్లయితే దాన్ని మాపనం చేయదలసిన అంశాలకు తగినట్లుగా ఉంటే దాన్ని నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత అని చెప్పేసి అంటారు. ఇలా సప్రమాణతలో 6 రకాలు ఉన్నాయి. అంటే ఒక ఉద్దేశానికి అనుగుణంగా లేదా ఒక ప్రశ్నాపత్రాన్ని మనం చూడగానే దానికి సప్రమాణత ఉందో లేదో మనం చెప్పగలిగితే దాన్ని ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఏ పాఠ్యాంశం నుంచి మనం ప్రశ్నలు తయారు చేయాలనుకున్నామో ఆ పాఠ్యాంశం నుంచే ప్రశ్నలు తయారు చేసినా లేదా ఒక తరగతి యొక్క బోధనా లక్ష్యాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రం ఉన్న దానికి ఉన్న సప్రమాణత విషయ సప్రమాణత అని చెప్పేసి అంటారు. ఒక నికష లేదా ఒక పరీక్ష ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు సామర్థ్యాలను అంచనా వేయగలిగే విధంగా ఉంటే ఆ యొక్క నికషకున్న సప్రమాణతే భవిష్యత్తు లేదా ప్రాగుక్తీకరణ సప్రమాణత. ఒక నికష ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను విద్యార్థుల యొక్క సామర్థ్యాల ఆధారంగా వారి మధ్య ఉండేటువంటి భేదాలను తెలపగలిగే విధంగా ఒక నికష ఉంటే దాన్ని అంగీకార సప్రమాణత అంటారు. మరి సామర్థ్యాల పరంగా విద్యార్థుల మధ్య ఉండేటువంటి భేదాలను ప్రతి ఒక్కరూ ఆ ఫలితాలను అంగీకరిస్తారు కాబట్టి దాన్ని అంగీకార సప్రమాణత అని చెప్పేసి అంటారు. కారక సప్రమాణత అంటే ఒక పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని అంశాలను లేదా అన్ని కారకాలను పరీక్షించే విధంగా కానీ ఒక నికష ఉంటే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటారు. నిర్మాణాత్మక సప్రమాణత అంటే మాపనం చేయదలసిన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి తగినట్లుగా నికష ఉంటే అంటే ప్రశ్నాపత్రం ఉంటే దాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక లేదా నిర్మాణ సంబంధ సప్రమాణత అని చెప్పేసి అంటారు. ఇవి సప్రమాణత లేదా ప్రామాణికతలో ఉండేటువంటి 6 రకాలు. కాబట్టి రకాలు గుర్తుపెట్టుకోండి, వాటి భావన గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి. తర్వాత 2వ ముఖ్య లక్షణం ఏంటో చూద్దాం. మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే చూడండి, విశ్వసనీయత. రిలయబిలిటీ. విశ్వసనీయత. చూడండి, సప్రమాణత అంటే అర్థం ఏంటి? ఒక సాధనాన్ని దేని కొరకు రూపొందిస్తాము. ఇక్కడ సాధనం ఏంటి? నికష లేదా ఒక పరీక్ష. ఒక నికష లేదా ఒక పరీక్షను దేని కొరకు రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవగలిగితే ఆ పరీక్షకు ఉండే గుణమే సప్రమాణత లేదా ప్రామాణికత అని చెప్పేసి చెప్పాం. మరి ఇక్కడ ఏంటి విశ్వసనీయత అంటే అర్థం ఏంటంటే చూడండి, ఒక నికషను ఒకే విద్యార్థికి కానీ విద్యార్థి సమూహానికి కానీ ఎన్నిసార్లు నిర్వహించిన ఒకే రకమైన ఫలితాలు రావడం, దీన్ని రిలయబిలిటీ అంటారమ్మ. చూడండి, ఒక నికషను లేదా ఒక పరీక్షను లేదా ఒక సాధనాన్ని ఒకే విద్యార్థికి కానీ లేదా విద్యార్థి సమూహానికి కానీ ఎన్నిసార్లు నిర్వహించినా అంటే ఎన్నిసార్లు మనము మాపనం చేసినా లేదా ఎన్నిసార్లు మనం కొలిచినా. చూడండి, ఒక నికషను ఒకే విద్యార్థికి కానీ విద్యార్థి సమూహానికి కానీ ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే రకమైన ఫలితాలు రావడాన్ని విశ్వసనీయత అని చెప్పేసి అంటారు. ఎన్నిసార్లు నిర్వహించినంటే ఎన్నిసార్లు మనం మాపనం చేసినా. ఒక ప్రశ్నాపత్రాన్ని
ఒక విద్యార్థికి మనం ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినా కూడా మార్కులు ఒకే రకంగా వస్తూ ఉన్నట్లయితే ఆ పరీక్షకు ఉన్న గుణం ఏంటంటే విశ్వసనీయత అని చెప్పేసి అంటారు. అంటే ఇది పరీక్ష యొక్క స్థిరత్వ పటిమ అంటే నిలకడ, కాన్సిస్టెన్స్ నిలకడ. ఇది పరీక్ష యొక్క స్థిరత్వ పటిమ లేదా నిలకడను తెలియజేస్తుంది అని చెప్పిన వారు ఎవరంటే రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. పరీక్ష యొక్క స్థిరత్వ పటిమ లేదా నిలకడను తెలియచేస్తుంది అని చెప్పిన వారు ఎవరంటే రాస్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. అంటే చూడండి, మనము జ్వరమానిని ఎందుకు ఉపయోగిస్తామంటే శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తామన్నాం. మరి ఆ జ్వరమాని ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలిసినట్లయితే ఆ జ్వరమానికి ఉండే లక్షణం సప్రమాణత లేదా ప్రామాణికత. ఆ జ్వరమానితో నువ్వు ఎన్నిసార్లు టెంపరేచర్ కొలిసిన ఒక వ్యక్తికి టెంపరేచర్ ఒకే రకంగా వస్తూ ఉంటే అప్పుడు ఆ జ్వరమానికి ఉండే గుణం విశ్వసనీయత. అంటే ఫలితాలు స్థిరంగా వస్తున్నాయి. ఖచ్చితమైన సాధనమైనప్పుడే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మన త్రాసు ఉందమ్మా, ఒక పదార్థాన్ని ఎన్నిసార్లు మనం బరువు కొలిసినా ఒకే రకంగా బరువు వస్తూ ఉంటే, ఆ పదార్థం యొక్క బరువు ఒకే రకంగా ఉంటే ఆ త్రాసు మీద మనకు నమ్మకం కలుగుతుందా లేదా? మొదటి సందర్భంలో 400 గ్రాములు వచ్చి అదే పదార్థం రెండవ సందర్భంలో 350 గ్రాములు వచ్చి మరొక సందర్భంలో 500 గ్రాములు వస్తే అప్పుడు మనం త్రాసును అనుమానిస్తాం, ఇది ఖచ్చితంగా బరువుని కొలవడం లేదు అని చెప్పేసి. కాబట్టి ఇది ఒక నమ్మకానికి అంటే పరీక్ష యొక్క స్థిరత్వానికి, అంటే ఫలితాల యొక్క స్థిరత్వానికి సంబంధించింది. కాబట్టి విశ్వసనీయత అనేది పరీక్ష యొక్క స్థిరత్వ పటిమ లేదా నిలకడను తెలియచేస్తుంది. అంటే ఒక పరీక్షను లేదా ఒక మాపనాన్ని మనం ఎన్నిసార్లు నిర్వహించినా ఫలితాలు ఒకే రకంగా ఉన్నట్లయితే ఆ పరీక్షకు ఉండే గుణమే విశ్వసనీయత అని చెప్పేసి చేతం. అంటే దీని అర్థం ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక సాధనము సమాన పరిస్థితుల్లో ఒకే విధంగా పనిచేయడం. దీన్ని ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, ఒక సాధనం దీన్ని ఎలా మాట్లాడుకోవచ్చు? ఒక సాధనం సమాన పరిస్థితులలో ఒకే రకంగా పనిచేయడం. ఒక సాధనం సమాన పరిస్థితులలో ఒకే రకంగా పనిచేయడాన్ని ఏమంటారు? విశ్వసనీయత అంటారమ్మా. ఒక సాధనం సమాన పరిస్థితులలో ఒకే రకంగా పని చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే విశ్వసనీయత అంటారు, రిలయబిలిటీ అంటారు. ఇంతకుముందు మనం చెప్పాం, ఒక జ్వరమానిని ఒక వ్యక్తికి ఎన్నిసార్లు ఉపయోగించిన టెంపరేచర్ ఒకే రకంగా వచ్చిందంటే ఆ జ్వరమానికి ఉన్న మంచి లక్షణం విశ్వసనీయత. ఒకే పదార్థాన్ని ఒకే త్రాసుతో ఎన్నిసార్లు మనం బరువును త్రూసినా ఒకే రకమైన బరువు ఉంది అంటే ఆ త్రాసు స్థిరమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి దాని యొక్క అర్థం. అప్పుడప్పుడు మనం హెల్త్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయమంటారు. మరి ఒక వ్యక్తి యొక్క బ్లడ్ను ఎన్నిసార్లు టెస్టింగ్ చేసినా కూడా సమానమైన పరిస్థితుల్లో చేసినప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయంటే అప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తిని నమ్ముతారు లేదా ఆ ల్యాబ్ని నమ్ముతారు, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తున్నారు అని. ఒక్కొక్కసారి ఒక్కో రకమైన ఫలితాలు ఇస్తున్నారు అంటే దాన్ని నమ్మకం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక సాధనం సమాన పరిస్థితుల్లో ఒకే రకంగా పనిచేయడాన్ని ఏమంటారు? విశ్వసనీయత అంటారు. అంటే ఇది మాపనం, అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటిదిగా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఒకే నిగషను ఒకే విద్యార్థికి కానీ విద్యార్థి సమూహానికి కానీ
ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే రకమైన ఫలితాలు వస్తూ ఉంటే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే విశ్వసనీయత, రిలయబిలిటీ అంటారు. అంటే ఇది పరీక్ష యొక్క స్థిరత్వ పటిమను లేదా నిలకడను తెలియజేస్తుందని రాస్ అనేటువంటి వ్యక్తి తెలియజేస్తారు. దీన్ని సింపుల్గా మన భాషలో ఎలా చెప్పొచ్చు? ఒక సాధనం సమాన పరిస్థితుల్లో ఒకే రకంగా పనిచేయడం. అంటే ఒక పరీక్షను ఒక విద్యార్థికి మనం ఎన్నిసార్లు నిర్వహించినా ఫలితాలు ఒకే రకంగా వస్తే ఆ పరీక్షకు ఉండే గుణం విశ్వసనీయత అంటారు. ఉదాహరణలు ఎలా అడుగుతారని ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఉదాహరణ చూడండి ఒకసారి. ఎలా అడగచ్చు? రాజు అనే విద్యార్థికి జనవరి మొదటి వారంలో బయాలజీలో లేదా జీవశాస్త్రంలో ఒక పరీక్ష నిర్వహించగా 100కి 75 మార్కులు వచ్చాయి. చూడండి, రాజు అనే విద్యార్థికి జనవరి మొదటి వారంలో బయాలజికల్ సైన్స్లో ఒక పరీక్ష నిర్వహించగా 100కి 75 మార్కులు వచ్చాయి. అదే పరీక్షను జనవరి చివరి వారంలో అదే విద్యార్థికి నిర్వహించగా 75 మార్కులు వచ్చాయి. అప్పుడు ఆ పరీక్ష కలిగి ఉండే గుణము లేదా లక్షణం ఏంటంటే విశ్వసనీయత అంటారు. చూడండి, మొదటి సందర్భంలో 100 మార్కులే వచ్చాయి, 75 మార్కులు వచ్చాయి. రెండవ సందర్భంలో కూడా 75 మార్కులు. సేమ్ ఒకే పరీక్షను, ఒకే సాధనాన్ని వేరు సమయాలు ఉపయోగిస్తున్నాం. అలా కాకుండా మొదట 75 మార్కులు వచ్చి రెండోసారి నిర్వహించినప్పుడు 50 మార్కులు వచ్చాయి అనుకోండి. అప్పుడు ఆ పరీక్షకు లోపించిన గుణం ఏంటంటే విశ్వసనీయత లేదు అని చెప్పేసి అంటాం. ఒకే రకమైన మార్కులు వస్తే విశ్వసనీయత ఉంది అంటాం. ఒకే రకమైన మార్కులు రాకపోయినట్లయితే విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పేసి అంటాం. మరి చూడండి, మరి ఈ విశ్వసనీయత ఆధారపడి ఉండేటువంటి అంశాలు లేదా విశ్వసనీయతను ప్రభావితం చేసే అంశాలు లేదా ఆధారపడి ఉండేటువంటి అంశాలు. ఏ అంశాల మీద విశ్వసనీయత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, చూడండి, పరీక్ష నిడివి లేదా నికష నిడివి, సైజ్, ఆ ప్రశ్నాపత్రం యొక్క సైజు మీద కూడా విశ్వసనీయత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అలాగే మార్కులు ఇవ్వడంలో, మార్కులు కేటాయించడం లేదా మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకతను కలిగి ఉండడం. మార్కులు ఇవ్వడంలో కూడా లక్ష్యాత్మకతను కలిగి ఉండడం. ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు అనేటువంటిది ఒక స్పష్టత అనేటువంటిది ఉండడం. అలాగే సూచనలు ఇవ్వడంలో స్పష్టత. మనం ప్రశ్నాపత్రాన్ని కానీ చూస్తే మొదట కొన్ని సూచనలు ఇస్తారు. ఏ ప్రశ్న రాయాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ అంశాలను రాయాలి, ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి విశ్వసనీయత ఆధారపడి ఉండే అంశాలు లేదా విశ్వసనీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటంటే పరీక్ష నిడివి, మార్కులు ఇవ్వడంలో దానికి ఉండేటువంటి లక్ష్యాత్మకత, అలాగే సూచనలు ఇవ్వడంలో ఉండేటువంటి క్లారిటీ, స్పష్టత.
ఈ అంశాల మీద విశ్వసనీయత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. పరీక్ష నిడివి ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ విశ్వసనీయత ఉంటుందమ్మ. పరీక్ష నిడివి పెరిగే కొద్దీ విశ్వసనీయత తగ్గిపోద్ది. మార్కులు ఇవ్వడంలో కూడా లక్ష్యాత్మకత లేకపోతే విశ్వసనీయత తగ్గిపోతుంది. సూచనలో అసందిగ్ధత స్పష్టత లేకపోయినా కూడా విశ్వసనీయత అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక్కడ ఇవి విశ్వసనీయత ఆధారపడి ఉండేటువంటి అంశాలు లేదా విశ్వసనీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు. కాబట్టి ఎప్పుడు కూడా పరీక్ష నిడివి అనేది వీలైనంత తక్కువగా ఉండాలి. నెక్స్ట్ మరొక అంశం ఇందులోనే మరి ఒక పరీక్ష యొక్క విశ్వసనీయతను తెలుసుకునే పద్ధతులు, ఒక పరీక్ష యొక్క విశ్వసనీయతను తెలుసుకునేటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటి విషయాలను కానీ చూసినట్లయితే ఒకటి వచ్చేసి ప్యారలల్ ఫామ్ మెథడ్, అంటే సమరూపాకృతి పద్ధతి. సమరూపాకృతి పద్ధతి, ప్యారలల్ ఫామ్ మెథడ్, సమరూపాకృతి పద్ధతి. అలాగే సమరూపాకృతి పద్ధతి, ప్యారలల్ ఫామ్ మెథడ్. అలాగే టెస్ట్ రీటెస్ట్ మెథడ్, పరీక్ష పునః పరీక్ష, పరీక్ష పునః పరీక్ష పద్ధతి, టెస్ట్ రీటెస్ట్ మెథడ్. అలాగే మరొకటి హాఫ్ స్ప్లిట్ మెథడ్, ద్విఖండన పద్ధతి, ద్విఖండన పద్ధతి, ద్విఖండన పద్ధతి. అలాగే మరొకటి వచ్చేసి కుదార్ రిచర్డ్సన్ మెథడ్, కుదార్ రిచర్డ్సన్ మెథడ్ పద్ధతి. జస్ట్ వీటన్నిటిలో ఉపయోగించే సాంఘిక శాస్త్ర పద్ధతి ఏంటంటే కోఎఫిషియెంట్ కోరిలేషన్, సహసంబంధ గుణకం, కోఎఫిషియెంట్ కోరిలేషన్ అనేటువంటి సాంఘిక శాస్త్ర పద్ధతిని ఉపయోగిస్తారు వీటికి. జస్ట్ ప్రశ్న ఎలా అడుగుతాడంటే క్రింది వానిలో విశ్వసనీయతను నిర్ధారించడానికి ఉపయోగించే పద్ధతులు, విశ్వసనీయతను నిర్ధారించడానికి ఉపయోగించే పద్ధతులు లేదా విశ్వసనీయతను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఏమిటన్నప్పుడు ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. కానిదేదో ఇస్తాడంతే, వివరణ ఇదంతా మీకు అవసరం లేదు. ప్యారలల్ ఫామ్ మెథడ్, సమరూపాకృతి పద్ధతి, టెస్ట్ రీటెస్ట్ మెథడ్, పరీక్ష పునః పరీక్షా పద్ధతి, హాఫ్ స్ప్లిట్ మెథడ్, ద్విఖండన పద్ధతి, అలాగే కుదార్ రిచర్డ్సన్ పద్ధతి. ఇవన్నీ కూడా ఒక పరీక్ష యొక్క విశ్వసనీయతను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు. ఈ పద్ధతుల్లో ఫలితాలను గణనం చేయడానికి లేదా ఫలితాలను వ్యాఖ్యానించడానికి ఉపయోగించే సాంఘిక శాస్త్ర పద్ధతి ఏంటంటే కోఎఫిషియెంట్ కోరిలేషన్, సహసంబంధ గుణకం అనేటువంటి పద్ధతిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇది విశ్వసనీయతకు సంబంధించింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మరో 3వ క్యారెక్టర్, ఒక మంచి పరీక్షకు ఉండవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత, ఆబ్జెక్టివిటీ, లక్ష్యాత్మకత, ఆబ్జెక్టివిటీ. చూడండి ఇక్కడ లక్ష్యాత్మకత గల ఇతర పేర్లు ఏంటంటే విషయనిష్టత, లేదా వస్తునిష్టత లేదా వస్త్రాశ్రయత. ఇవన్నీ లక్ష్యాత్మకత గల ఇతర పేర్లు. లక్ష్యాత్మకత అన్న, విషయనిష్టత అన్న, వస్తునిష్టత అన్న, వస్త్రాశ్రయత అన్న, వీటన్నిటి అర్థము ఒకటేనమాట, ఆబ్జెక్టివిటీ. మరి సప్రమాణత అంటే ఏమనుకున్నాం? సప్రమాణత అనేటువంటిది పోల్చదగ్గ ఉత్తమ ప్రమాణం. అంటే దేని కొరకైతే ఒక పరీక్షను మనం రూపొందిస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలవగలిగితే అది సప్రమాణత. విశ్వసనీయత అంటే ఏంటి? పరీక్ష నిర్వహణకు సంబంధించింది. అంటే ఒకే పరీక్షను లేదా ఒకే నికషను ఎంతమంది విద్యార్థులకు
ఎన్నిసార్లు నిర్వహించినా ఫలితాలు ఒకే రకంగా వస్తే అది విశ్వసనీయత, పరీక్ష యొక్క నిర్వహణకు సంబంధించింది. ఇది విశ్వసనీయత అనేటువంటిది. అందుకని అది ఫలితం యొక్క స్థిరత్వాన్ని, నిలకడను తెలియజేస్తుందని చెప్పేసి, ఫలితాల యొక్క స్థిరత్వాన్ని లేదా నిలకడను తెలియజేస్తుందని చెప్పేసి రాస్ అనేటువంటి వ్యక్తి చెప్తాడు. ఇది లక్ష్యాత్మకత అనేటువంటిది గణనకు సంబంధించింది. దేనికి సంబంధించింది? ఇది గణనకు సంబంధించింది అనమాట. ఏంటి ఆ గణన అనేటువంటిది చూడండి. లక్ష్యాత్మకత అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి లేదా విద్యార్థి సమూహం, ఒక విద్యార్థి లేదా విద్యార్థి సమూహం వ్రాసిన ప్రశ్నాపత్రాలను ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఒకే రకమైన ఫలితాలు రావడం. అంటే వాల్యుయేషన్ చేయడం. ఒక విద్యార్థి కానీ లేదా విద్యార్థి సమూహం కానీ వ్రాసిన ప్రశ్నాపత్రాలను ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఒకే రకమైన ఫలితాలు వచ్చినట్లయితే ఆ నికషకు లేదా ఆ పరీక్షకు ఉండేటువంటి గుణం ఏంటంటే లక్ష్యాత్మకత అని చెప్పేసి అంటారు. అంటే దీని అర్థం ఏంటి? గణన చేసేటప్పుడు అంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు, గణన చేసేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలపై అంటే ప్రెజుడిస్, వ్యక్తిగత అభిప్రాయాలపై అంటే పక్షపాత ధోరణి అని, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడకుండా ఉండటం అని దీని అర్థం. నువ్వు గణన చేసేటప్పుడు నీ వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా అక్కడ ఏదైతే విషయం ఉంటుందో విషయం మీద ఆధారపడి నువ్వు ఫలితాలుగా ఇచ్చినట్లయితే ఆ పరీక్షకు ఉండే గుణమే లక్ష్యాత్మకత. అంటే ఇక్కడ చూడండి, విషయనిష్టత లేదా వస్తునిష్టత లేదా వస్త్రాశ్రయత అంటే ఇక్కడ వ్యక్తికి విరుద్ధమైనదే విషయం. ప్రశ్నాపత్రంలో ఉండే కంటెంట్ విషయం, గణన చేసే వ్యక్తి పర్సన్. అక్కడ ఫలితం అనేది వ్యక్తి మీద కాకుండా విషయం మీద ఆధారపడుతుంది. అర్థమైందమ్మా? ఇది గణన చేయడానికి సంబంధించి. అంటే ఒక విద్యార్థి కానీ లేదా విద్యార్థి సమూహం కానీ ఒక పరీక్ష రాస్తే ఆ రాసిన ప్రశ్నాపత్రాలను ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఒకే రకమైన ఫలితాలుగా వచ్చినట్లయితే ఆ పరీక్షకు ఉండే గుణమే లక్ష్యాత్మకత. ఎందుకని ఇక్కడ దీన్ని విషయనిష్టత లేదా వస్తునిష్టత లేదా వస్త్రాశ్రయత అంటున్నామంటే ఇక్కడ ఫలితం అనేది ఆ వాల్యుయేషన్ చేసే వ్యక్తి మీద కాకుండా ఎవరి మీద ఆధారపడుతుంది? కేవలం అందులో ఉన్న కంటెంట్ మీద ఆధారపడుతుంది. ఈ గుణం కలిగి ఉండే ప్రశ్నలు ఏంటమ్మా? బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. మీరు రేపు రాసేటువంటి డిఎస్సి లేదా డిఎస్సికి ముందు మీరు రాసినటువంటి టెట్, వివిధ రకాల ఎంట్రన్స్లు, ఇవన్నీ కూడా ఏంటి? ఎంసీక్యూ, బహుళైచ్ఛిక ప్రశ్నలు కలిగి ఉండే అతి ముఖ్యమైన గుణం ఏంటి? వాటికి లక్ష్యాత్మకత ఉంటుంది. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలను స్కోరింగ్ కీ ప్రకారంగా ఎవరు గణన చేసినా కూడా, ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. అది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనుకోండి అమ్మ. వ్యాసరూప ప్రశ్నలు అనుకోండి. వ్యాసరూప ప్రశ్నలను 4 ఉపాధ్యాయులు గణన చేస్తే 4 రకాల ఫలితాలు వస్తాయి వ్యాసరూప ప్రశ్నలు. ఎందుకని? వ్యాసరూప ప్రశ్నల్లో ఫలితం అనేది అందులో ఉన్న విషయం వాది కాకుండా
దాన్ని గణన చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళకి ఏది అనిపిస్తే దానికి అనుగుణంగా మార్కులు వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మూల్యాంకన సాధనాలలో లక్ష్యాత్మకత కలిగి ఉండేటువంటి ప్రశ్నలు ఏంటంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడాలు, వర్గీకరణ ప్రశ్నలు, అలాగే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నలు, ఏక సమాధాన ప్రశ్నలు, ఇవన్నీ కూడా సాదృశ్య ప్రశ్నలు, ఇవన్నీ కూడా లక్ష్యాత్మకతను కలిగి ఉంటాయి. ఎందుకని? ఫలితం అనేది విషయం మీద ఆధారపడి ఉంటుందే కానీ గణన చేసే వ్యక్తి మీద ఆధారపడదు. ఇది లక్ష్యాత్మకత. అంటే లక్ష్యాత్మకతకు ఆపోజిట్ క్యారెక్టర్ ఏంటంటే సబ్జెక్టివిటీ, ఆత్మాశ్రయత. దీనికి ఆపోజిట్ క్యారెక్టర్ ఏంటంటే సబ్జెక్టివిటీ, ఆత్మాశ్రయత, సబ్జెక్టివిటీ. ఈ ఆత్మాశ్రయతను కలిగి ఉండే క్వశ్చన్లు ఏంటంటే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు దేన్ని కోల్పోతాయంటే లక్ష్యాత్మకతను కోల్పోతాయి. ఏం కలిగి ఉంటాయంటే ఆత్మాశ్రయతను కలిగి ఉంటాయి. అంటే వ్యక్తి మీద ఆధారపడితే అది ఆత్మాశ్రయత. ఎప్పుడు కూడా ఫలితం అనేది వ్యక్తి మీద ఆధారపడకూడదు, విషయం మీద ఆధారపడాలి. ఇది కాబట్టి దీనికి ఉదాహరణ కూడా ఇస్తాను, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సప్రమాణత. దేని కొరకు ఒక సాధనాన్ని తయారు చేస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలిస్తే అప్పుడు ఆ పరీక్షకు సప్రమాణత ఉందంట. విశ్వసనీయత అంటే అర్థం ఏంటంటే ఒక సాధనాన్ని మనం ఎన్నిసార్లు వాడినా ఫలితం ఒకే రకంగా ఉంటే దాన్ని విశ్వసనీయత అంట. అలా కాకుండా లక్ష్యాత్మకత అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా కూడా ఫలితాలు ఒకే రకంగా వచ్చినట్లయితే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణాన్ని లక్ష్యాత్మకత అని చెప్పేసి పిలుస్తారు. ఒక ఉదాహరణ కూడా మీకు నేను ఇక్కడ చెప్తాను. సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే విశ్వసనీయత అంటే విద్యార్థి. విశ్వసనీయతలో మొదటి అక్షరం వి. విద్యార్థి ఏం చేస్తాడు? పరీక్ష రాస్తాడు. అది పరీక్ష రాయడానికి సంబంధించింది, అంటే పరీక్ష నిర్వహణకు సంబంధించింది. ఒకే పరీక్షను ఒకే విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఫలితాలు ఒకే రకంగా ఉంటే అది విశ్వసనీయత. లక్ష్యాత్మకతకి ఎవరికి సంబంధించిందంటే ఉపాధ్యాయుడికి సంబంధించింది. విద్యార్థి రాసిన ప్రశ్నాపత్రాన్ని ఎవరు గణన చేస్తారు? ఉపాధ్యాయుడు గణన చేస్తాడు. కాబట్టి ఒక విద్యార్థి లేదా విద్యార్థి సమూహం రాసిన ప్రశ్నాపత్రాలను ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా ఒకే రకమైన ఫలితాలు వచ్చినట్లయితే దానికి ఉండే గుణాన్ని ఏమంటారంటే లక్ష్యాత్మకత అని చెప్పేసి అంటారు. అంటే గణన చేసేటప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా ఉంటే ఆ ప్రశ్నపత్రానికి ఏమున్నట్లు? లక్ష్యాత్మకత ఉన్నట్లుగా ఉంటుంది. అందుకనే వివిధ పోటీ పరీక్షలు అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్, ముఖ్యంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూ వాడతారు. అదే మనకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని వాల్యుయేషన్ 2-3 సార్లు కానీ చేస్తే ఫలితాలు కూడా మారిపోతాయి. అదే నువ్వు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ నువ్వు ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేసినా ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. అది నెక్స్ట్ చూడండి, ఒక ఉదాహరణ కూడా చూద్దాం. చూడండి ఉదాహరణ చూడండి. శ్రీను అనే విద్యార్థి వ్రాసిన ప్రశ్నాపత్రాన్ని ABCD అనే 4 ఉపాధ్యాయులు గణన చేయగా, అంటే దిద్దడం, గణన చేయగా అంటే వాల్యుయేషన్, దిద్దడం అని మన భాషలో. 4 ఉపాధ్యాయులు గణన చేయగా ఒకే రకమైన ఫలితాలు రావడం. 4 గణన చేస్తే ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అప్పుడు ఆ పరీక్షకు ఉండే గుణము లక్ష్యాత్మకత అని చెప్పేసి అంటాం. ఒకవేళ వేరువేరుగా ఫలితాలు వచ్చాయనుకోండి, ఆ పరీక్షకు లేని గుణం లక్ష్యాత్మకత. అది దేని కోల్పోయిందంటే లక్ష్యాత్మకతను కోల్పోయిందని చెప్పేసి అంటాం. మరి ఉత్తమ పరీక్షకు ఉండేటువంటి మరో ముఖ్యమైనటువంటి లక్షణాన్ని చూద్దాం.
చూడండి. మరొకటి సమగ్రత, కాంప్రహెన్సివ్. సమగ్రత, కాంప్రహెన్సివ్, సమగ్రత. చూడండి, దీన్ని రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. చూడమ్మా, ఇక్కడ సమగ్రత అంటే సాధారణంగా మనం అర్థం ఏంటి? మొత్తము అని. ఇంకా ఏమంటాం? సంపూర్ణం అని. సమగ్రత అంటే మొత్తము అని లేదా సంపూర్ణం అని. దీన్ని రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. చూడండి, సిలబస్లోని అంశాలన్నింటినీ పరీక్షించడం. ఒక ప్రశ్నాపత్రం అనేది సిలబస్లోని అంశాలన్నింటినీ పరీక్షించగలిగే విధంగా ఉంటే ఆ ప్రశ్నాపత్రానికి ఉన్న గుణం ఏంటంటే సమగ్రత అని. సిలబస్లోని అంశాలన్నింటినీ పరీక్షించే విధంగా ఒక ప్రశ్నాపత్రం ఉంటే దాన్ని సమగ్రత అని చెప్పేసి అంటారు. చూడండి, ఉదాహరణకు ఒక గణిత ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులకు 5 యూనిట్ల మీద యూనిట్కి 20 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించినచో ఆ పరీక్షకు ఉండే గుణం ఏంటి? సమగ్రత. ఎన్ని ఉన్నాయి? అందులో 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు ఉంటే యూనిట్కి 20 మార్కులు చొప్పున ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి పరీక్ష పెట్టాడు. ఒకవేళ 5 యూనిట్లు ఉంటే 2 యూనిట్ల మీద పరీక్ష నిర్వహించారనుకో, అది సమగ్రతను కోల్పోయిందని. అంటే సిలబస్లోని అంశాలన్నింటినీ పరీక్షించే విధంగా ఒక ప్రశ్నాపత్రం ఉంటే దాన్ని సమగ్రత అంటారు. ఇక్కడ గణిత ఉపాధ్యాయుడు అన్నాం. ఇక్కడ గణిత ఉపాధ్యాయుడు దాని దగ్గర తెలుగు ఉపాధ్యాయుడు అనొచ్చు, లేదా ఆంగ్ల ఉపాధ్యాయుడు అనొచ్చు, లేదా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అనొచ్చు, లేదా ఒక సోషల్ టీచర్ అనొచ్చు, ఏదైనా వచ్చు. సిలబస్లో ఎన్నైతే ఉంటాయో సిలబస్లోని అన్ని అంశాలను పరీక్షించే విధంగా ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తే దాన్ని సమగ్రత అని చెప్పేసి అంటారు. ఇంకా దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? మరి మనం బోధనా లక్ష్యాలన్నింటినీ ప్రశ్నాపత్రం పరీక్షించే విధంగా ఉన్నా కూడా ఆ ప్రశ్నాపత్రానికి ఉండే గుణం ఏంటంటే సమగ్రత. బోధనా లక్ష్యాలన్నింటినీ అంటే ఒక ప్రశ్నాపత్రం అనేటువంటిది జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం అనే 4 బోధనా లక్ష్యాలను పరీక్షించే విధంగా ఒక ప్రశ్నాపత్రంగా ఉన్నట్లయితే ఆ పరీక్షకున్న గుణం ఏంటంటే సమగ్రత, కాంప్రహెన్సివ్ అని చెప్పేసి పిలుస్తారు, సమగ్రత అని చెప్పేసి పిలుస్తారు. అలా ఇంకా ఇప్పుడు బోధనా లక్ష్యాల ప్లేస్లు ఇప్పుడు ఏమొచ్చాయి? విద్యా ప్రమాణాలన్నింటినీ పరీక్షించే విధంగా ప్రశ్నాపత్రం ఉండటం. విద్యా ప్రమాణాలన్నింటినీ పరీక్షించే విధంగా ప్రశ్నాపత్రంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ పరీక్షకున్న గుణం ఏంటమ్మా? సమగ్రత. అందుకని అన్నాం ఇక్కడ మొత్తము లేదా సంపూర్ణము అని. ఒక ప్రశ్నాపత్రాన్ని మనం చూసినప్పుడు ఆ ప్రశ్నాపత్రము ఆ సబ్జెక్టుకు సంబంధించిన విద్యా ప్రమాణాలన్నింటినీ పరీక్షించే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ పరీక్షకు ఉన్నటువంటి గుణం సమగ్రత, కాంప్రహెన్సివ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి?
7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ 7 ఉన్నాయి. 6-7ని కలిపి వాటిని ప్రస్తుతము 6 విద్యా ప్రమాణాలుగా పరీక్షను నిర్వహిస్తున్నారు. అలాగే సోషల్ అనుకోండి, సోషల్ ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఆ 6 విద్యా ప్రమాణాలను పరీక్షించే విధంగా ప్రశ్నాపత్రం ఉంటే అది సమగ్రతను కలిగి ఉందని. అంటే ఇక్కడ 6 అంటే చూడండి, సైన్స్ 6 అంటే 1 నుంచి 6 అని. అలాగే సోషల్ 6 అంటే 1 నుంచి 6 విద్యా ప్రమాణాలు అన్నింటినీ పరీక్షించే విధంగా ఉండవు. అలాగే మ్యాథ్స్ అనుకోండి అమ్మ, గణితంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి గణితంలో. మరి ఈ 5 విద్యా ప్రమాణాలను పరీక్షించే విధంగా కానీ ఒక ప్రశ్నాపత్రం కానీ ఉన్నట్లయితే అప్పుడు ఆ పరీక్షకు ఉండేటువంటి గుణం ఏంటి? సమగ్రత అని చెప్పేసి అనవచ్చు. కాబట్టి సిలబస్లోనే అంశాలన్నింటినీ పరీక్షించే విధంగా ఉండడం, లేదా బోధనా లక్ష్యాలను అంటే ఒక ప్రశ్నాపత్రంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము ఈ 4 రకాల బోధనా లక్ష్యాలను పరీక్షించే విధంగా ఒక ప్రశ్నాపత్రం ఉంటే అది ఆ ప్రశ్నాపత్రం కూడా సమగ్రతను కలిగి ఉందని. లేదా ఒక ప్రశ్నాపత్రము ఆ సబ్జెక్టుకు సంబంధించిన అన్ని రకాల విద్యా ప్రమాణాలను పరీక్షించే విధంగా ఉంటే అప్పుడు ఆ ప్రశ్నాపత్రానికి ఉన్న గుణం కూడా ఏమవుతుంది? సమగ్రత అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ మరొక క్యారెక్టర్ ఆచరణాత్మకత, ప్రాక్టికబిలిటీ. ఆచరణాత్మకత మరో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆచరణాత్మకత. ఈ ఆచరణాత్మకత అనేటువంటిది ఒక పరీక్ష యొక్క విలువనిది బేరీజు చేయడానికి ఉపయోగపడుతుంది. పరీక్ష యొక్క విలువను బేరీజు చేయడానికి ఉపయోగపడేదే ఆచరణాత్మకత. దాని యొక్క ప్రాక్టికబిలిటీని బట్టే దాని యొక్క విలువ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే పరీక్ష విలువను బేరీజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే పరీక్ష నిర్వహణ యొక్క సాధ్య అసాధ్యాలను తెలుసుకోవడం. సాధ్య అసాధ్యాలను తెలుసుకోవడానికి ఈ యొక్క ఆచరణాత్మకత అనేటువంటిది ఉపయోగపడుతుంది. పరీక్షను మనము నిర్వహించగలుగుతామా లేదా, నిర్వహించగలిగితే ఎలా నిర్వహించగలుగుతాం, లేదా నిర్వహించలేకపోతే ఏ ఇబ్బందుల వల్ల ఈ పరీక్షను మనము నిర్వహించలేకపోతున్నాం అనేటువంటి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వివిధ రకాల సౌకర్యాలను లేదా సౌలభ్యతను ఒక పరీక్ష కలిగి ఉంటే, వివిధ రకాల సౌకర్యాలు లేదా సౌలభ్యతను ఒక ఫెసిలిటీ, వివిధ రకాల సౌకర్యాలు లేదా సౌలభ్యతను కానీ ఒక పరీక్ష కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే ఆచరణాత్మకత అని చెప్పేసి అంటారు. మరి ఆ సౌలభ్యత ఏమిటి, ఆ సౌకర్యాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి నిర్వహణ సౌలభ్యత లేదా నిర్వహణ ఆచరణాత్మకత లేదా నిర్వహణ సౌలభ్యత అని చెప్పేసి అనొచ్చు. నిర్వహణ సౌలభ్యత, అలాగే గణన సౌలభ్యత, నిర్వహణ సౌలభ్యత, అలాగే గణన సౌలభ్యత, వ్యాఖ్యాన సౌలభ్యత, అలాగే పొదుపు సౌలభ్యత. చూడండి, నిర్వహణ సౌలభ్యత, గణన సౌలభ్యత, వ్యాఖ్యాన సౌలభ్యత, పొదుపు సౌలభ్యత, ఇన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉంటే ఆ పరీక్ష ఆచరణాత్మకతను కలిగి ఉంది అంటాం. అంటే ఇక్కడ
నిర్వహణ సులభంగా మనం పరీక్ష నిర్వహించాలంటే పరీక్ష నిడివి తక్కువగా ఉండాలి. అంటే పరీక్ష నిడివి తక్కువగా ఉండాలంటే తక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉండాలి. ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉండకూడదు. ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే నిర్వహణ కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఒక గ్రాండ్ టెస్ట్ అంటే 160 ప్రశ్నలు రాస్తారు. అదే ఒక గ్రాండ్ టెస్ట్లో 500 ప్రశ్నలు ఒకేసారి ఇచ్చారనుకోండి, అది ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలా అది ఆచరణాత్మకంగా ఉండాలంటే పరీక్ష యొక్క నిడివి, పరీక్ష సైజు అంటే ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నట్లయితే అది ఆచరణాత్మకతను కోల్పోతుంది. అలాగే గణన సౌలభ్యత అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఆ విద్యార్థులు రాసినటువంటి ప్రశ్నాపత్రాన్ని తేలికగా ఖచ్చితంగా సమాధాన పత్రాలను దిద్దగలగాలి. గణన సౌలభ్యత అంటే తేలికగా ఖచ్చితంగా ఎవరైనా దిద్దగలగడం. మరి ఎవరైనా ఆ విద్యార్థులు రాసిన ప్రశ్నాపత్రాన్ని తేలికగా ఖచ్చితంగా దిద్దాలంటే ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడే ఆ ప్రశ్నాపత్రానికి సంబంధించిన స్కోరింగ్ కీని ముందుగానే తయారు చేసుకోవాలి. మనం సాధనా పరీక్షను ఎలా తయారు చేస్తామనే దగ్గర దాని గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ గణన సౌలభ్యత అంటే ఎవరైనా సరే విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాన్ని తేలికగా ఖచ్చితంగా దిద్దగలిగితే అది గణన సౌలభ్యత అని చెప్పేసి అంటారు. గణన సౌలభ్యత అని చెప్పేసి అంటారు. అలాగే వ్యాఖ్యాన సౌలభ్యత అంటే అర్థం ఏంటంటే ఆ పరీక్ష నిర్వహించగా వచ్చిన ఫలితాలను బట్టి విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోగలిగే విధంగా ఉండాలి. ఆ వ్యాఖ్యాన సౌలభ్యత అంటే ఆ వచ్చిన ఫలితాలను బట్టి ఆ అభ్యసన ఫలితాలను బట్టి అభ్యసన సామర్థ్యాలను మనం వ్యాఖ్యానించగలగాలి. వాటి గురించి మనం మాట్లాడగలగాలి. దానికి ఒక అర్థవంతంగా ఉన్నప్పుడే ఎందులో మార్కులు తగ్గాయి, ఎందులో మార్కులు పెరిగాయి, మార్కులు తగ్గడానికి కారణాలు ఏంటి, లేదా అందులో మార్కులు పెరగడానికి కారణాలు ఏంటి, ఈ విషయాలన్నింటి మీద కూడా మనం ఫలితాలను వ్యాఖ్యానించగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వన్ మరొకటి వచ్చేసి పొదుపు సౌలభ్యత. ఇక్కడ పొదుపు అన్నప్పుడు 3 అంశాలు వస్తాయమ్మ సాధారణంగా. చూడండి, పొదుపు అన్నప్పుడు 3 వస్తాయి. ఏంటి అంటే అది ముఖ్యంగా పొదుపు అనగానే 3 అంశాలు ఏంటంటే ఒకటి టైం, సమయము సంబంధించి టైం ఉండాలి దేనికైనా సరే. అలాగే వ్యయం, డబ్బు, సమయము, అలాగే వ్యయము, అలాగే ప్రయాస అంటాం అంటే శ్రమ. ప్రయాస, సమయము అంటే కాలం అనవచ్చు టైం, వ్యయం అంటే డబ్బు, ప్రయాస అంటే శ్రమ. అంటే చూడండి, నేను మా కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి పిల్లలకి నేను పరీక్షలు నిర్వహించాలనుకోండి, ఆ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన సమయం ఉండాలి, వాటిని తయారు చేయడానికి సమయం ఉండాలి, నిర్వహించడానికి సమయం ఉండాలి, దానికి అయ్యేటువంటి ఖర్చును, డబ్బును భరించగలగాలి, అలాగే దానికి అవసరమైనటువంటి శ్రమను కూడా నేను చేయాలి. అలా చేయగలిగినప్పుడే మనం పరీక్షను నిర్వహించగలుగుతాం. దాన్ని పొదుపు సౌలభ్యత అంటే తక్కువ సమయంలో పరీక్ష నిర్వహించగలగాలి, దానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉండాలి, అలాగే శ్రమ కూడా తక్కువగా మనకి ఉండాలి. ఇప్పుడు వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి విద్యార్థులకు మేము చెప్తాం. అలా కాకుండా విద్యార్థులు రాబట్టుకోవడం కోసం ప్రతిరోజు మీకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తామంటే అది ఆచరణ సాధ్యమా? ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ తయారు చేయాలంటే ఎంత శ్రమించవలసి ఉంటుంది? సమయం మనకు సరిపోతుందా? ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ తయారు చేయాలంటే, ఒక గ్రాండ్ టెస్ట్ను తయారు చేయాలంటే, నిర్మాణాత్మకంగా తయారు చేయాలంటే, ప్రామాణికంగా తయారు చేయాలంటే ఒక వారం రోజుల సమయం పడుతుంది. ఒక గ్రాండ్ టెస్ట్ను తయారు చేయాలంటే, ఒక 160 ప్రశ్నలు తయారు చేయాలంటే. అలా కాకుండా ప్రతిరోజు ఉదయం ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం, సాయంత్రం ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తామంటే అది ఆచరణ సాధ్యము కాదు. అది ఆచరణ సామర్థ్యం ఉండాలంటే సమయంలో పొదుపు ఉండాలి, డబ్బులో పొదుపు ఉండాలి, శ్రమలో పొదుపు ఉండాలి. శ్రమలో పొదుపు అంటే మనం తక్కువ శ్రమించగలిగే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరీక్షను మనము నిర్వహించగలుగుతాం. ఇక్కడ ఆచరణాత్మకత అంటే దాన్ని నిర్వహించగలిగేటువంటి సమర్థత. ఇలా ఉత్తమ పరీక్ష లేదా మంచి పరీక్ష కలిగి ఉండేటువంటి లక్షణాలు ఏమిటన్నప్పుడు సప్రమాణత అన్న మొదటి. సప్రమాణత లేదా ప్రామాణికత, వెలిడిటీ అంటే ఒక సాధనాన్ని లేదా ఒక పరీక్షను దేని కొరకు మనం తయారు చేస్తామో అది దానిని మాత్రమే ఖచ్చితంగా కొలగడం. రెండోది విశ్వసనీయత. ఇది సాధనాన్ని ఉపయోగించడానికి సంబంధించింది
లేదా పరీక్షను నిర్వహించడానికి సంబంధించింది లేదా మాపనం చేయడానికి సంబంధించింది. ఒకే పరీక్షను లేదా ఒకే నికషను ఎంతమంది విద్యార్థులకు ఎన్నిసార్లు నిర్వహించినా, ఎన్నిసార్లు మనం మాపనం చేసినా ఫలితాలు ఒకే రకంగా ఉంటే దాన్ని విశ్వసనీయత అంటారు. విశ్వసనీయత అనేటువంటిది పరీక్ష నిర్వహణకు సంబంధించిందే తప్ప గణనకు సంబంధించింది కాదు. కానీ కొన్ని స్కూల్ అసిస్టెంట్ పుస్తకాలలో గణన మీదే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే లక్ష్యాత్మకతకు మరియు విశ్వసనీయతకు రెండిటికి ఒకే మీనింగ్ వచ్చే విధంగా ఉంది. మీరు చదువుకునేటప్పుడు ఒక్కసారి మీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లు చూసి దాని పరంగా ఫాలో అవ్వండి. వాడు అదే లైన్ అలా ఇస్తున్నాడు మీకు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ మూడవది లక్ష్యాత్మకత. లక్ష్యాత్మకత అనేది ప్రశ్నాపత్ర గణనకు సంబంధించింది. ఒక విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్నిసార్లు గణన చేసినా ఫలితాలు ఒకే రకంగా ఉంటే దాన్ని లక్ష్యాత్మకత అని చెప్పేసి అంటారు. మరొక గుణం ఏంటి? సమగ్రత. సమగ్రత అంటే ఒక ప్రశ్నాపత్రము సిలబస్లోని అంశాలన్నింటినీ కానీ, బోధనా లక్ష్యాలన్నింటినీ కానీ, లేదా విద్యా ప్రమాణాలన్నింటినీ కానీ పరీక్షించే విధంగా ఉంటే ఆ పరీక్షకు ఉండేటువంటి గుణమే సమగ్రత. ఆచరణాత్మకత అంటే ఒక పరీక్ష నిర్వహించడానికి అవసరమైన వివిధ రకాల సౌలభ్యత లేదా సౌకర్యాలను కలిగి ఉంటే దాన్నే ఆచరణాత్మకత అని చెప్పి, అంటే ఒక పరీక్ష నిర్వహణకు సంబంధించిన సాధ్య అసాధ్యాల గురించి మాట్లాడేదే ఆచరణాత్మకత. అంటే నిర్వహణ సౌలభ్యత, గణన సౌలభ్యత, వ్యాఖ్యాన సౌలభ్యత, పొదుపు సౌలభ్యత, ఇన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉంటే ఆ పరీక్షకు ఆచరణాత్మకత కలిగి ఉందని చెప్పేసి అంటాం. మరి మరొక సందర్భంలో మనము మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళా కలుద్దాం. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, రేపటి నుంచి అంటే జనవరి 10వ తేదీ 2025 నుంచి మరి టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క 100 డేస్ ఎగ్జామ్ ప్లాన్ 3rd బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకొని మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని ఎస్జిటి వాళ్ళకు ఉంది, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఒక 500 రూపాయలతో మీరు 100 రోజులు పరీక్షలు రాసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. దాని యొక్క వెలిడిటీ 6 నెలలు మీకు యాప్లో ఆ పరీక్షలు అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.